ఈరోజు అన్ని పండ్ల హార్వెస్ట్ ఎక్కువ అండి. హై ఫ్రెండ్స్, నమస్తే అండి. నేను మీ జ్యోత్స్న. వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ క్రియేటివ్స్ గార్డెనింగ్ ఛానల్. ఈరోజైతే నేను చాలా హ్యాపీగా ఉన్నాను. దీనిని ఎందుకంటే ఇగో చూడండి, చెర్రీస్ వచ్చినాయి. ఒక్కటే ఫ్రూట్ వచ్చిందండి, చెర్రీ ఫ్రూట్. చెట్టు తేవడమైంది, ఫ్రూట్ రావడమైంది. ఎంత బాగుంది చూడండి, రెడ్ కలర్లో బార్బడోస్ చెర్రీ. ఒకే ఒక ఫ్రూట్ వచ్చిందండి, అయినా నాకు చాలా సంతోషంగా ఉంది. మన తోటలో ఫ్రూట్ రావడం హ్యాపీ. నాకు చిన్న కుండీలో పెట్టాను, 16 నెంబర్ కుండీలో పెట్టానండి. చూడండి, సరిపోతుంది. ఎరువులు మంచిగా ఇచ్చామనుకోండి, చక్కగా ఎదుగుతుందండి. ఇక్కడ నుండి అయితే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. వాయిస్ మిస్ అయింది, అందుకే వాయిస్ ఓవర్ ఇస్తున్నా అండి. ఈ జామ మొక్క కూడా మంచి ఫ్రూట్స్ వచ్చినాయి. ఇప్పుడైతే మనం పంపర పంచ హార్వెస్ట్ చేయబోతున్నామండి. చూసారా, 2 కాయలు వచ్చినాయి. మొత్తానికైతే 3 కాయలు వచ్చినాయి. ఒకటి ముందే నేను మీకు చూయించక ముందు కట్ చేశాను. ఇవి 2 అయితే మీకు చూయించి కట్ చేస్తున్నాను. మేము తిన్నామండి, సూపర్గా ఉన్నాయి. కొంచెం లైట్ ఎల్లో కలర్లో సూపర్గా ఉందండి. పెద్ద పెద్ద తొనలతో చాలా బాగుంది. అదేవిధంగా మన మల్బరీస్ కూడా పుష్కలంగా ఉన్నాయండి. మంచిగా డార్క్ కలర్లోకి వచ్చినాయి. హార్వెస్ట్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటాయి. పర్లేదు, ఈ సీజన్లో కూడా, ఎండల్లో కూడా మనకు ఫ్రూట్స్ వస్తున్నాయి అంటే హ్యాపీ. కానీ చాలా ఎండలు ఉన్నాయండి, మండిపోతున్నాయి. కరీంనగర్లో అయితే చాలా వేడిగా ఉంది. అదేవిధంగా ఈరోజు అయితే కొంచెం మంచిగా వర్షం పడిందండి. వర్షం కూడా పడడం వల్ల వాతావరణం అంతా కూల్గా అయింది. బాగుంది. ఇప్పుడైతే వెదర్ చాలా బాగుంది. చూడండి, ఫ్రూట్స్ అయితే చాలా వచ్చినాయి. మల్బరీస్ ఎంత బాగున్నాయి కదా, చూస్తేనే నోరు ఊరుతుంది, అంత బాగున్నాయండి. మనం ఈజీగా మొక్కలు పెంచుకోవచ్చు ఇంట్లోనే. కొంచెం స్థలం ఉన్న చాలు. మనకు రేర్ ఫ్రూట్స్, మార్కెట్లో దొరకని అటువంటి ఫ్రూట్స్ కుండీలలో ఏవి వస్తాయి చూసుకొని చక్కగా పెంచుకోవచ్చండి. ఇదైతే చాలా ఈజీ, కొమ్మలతో వచ్చేస్తుంది. మీకు తెలిసిన వాళ్ళ దగ్గర, ఎవరి దగ్గరనన్నా ఈ మొక్క ఉంటే మాత్రం కొమ్మలు తెచ్చి చక్కగా నాటు పెట్టుకోండి, వట్టిగానే వచ్చేస్తుందండి. ఇప్పుడు ఎండాకాలం కాదు కానీ చలికాలం, వర్షాకాలంలో నాటు పెట్టుకున్నారంటే వచ్చేస్తుంది. మన దగ్గర 2 వెరైటీస్ ఉన్నాయి. ఇదైతే కొంచెం ఫ్రూట్ సైజు పెద్దగా ఉంటుంది, ఇంకొకటి చాలా చిన్నగా వస్తాయండి పళ్ళు. పిట్టలు కూడా తింటున్నాయి. సమ్మర్ కదండి, వాటికి కూడా ఏం దొరకదు, చక్కగా అవి కూడా తినేస్తున్నాయి. కొంచెం మనము తోటలో నీళ్ళు పెట్టామనుకోండి, వాటికి హెల్ప్ అవుతుంది. కాబట్టి నీళ్ళు పెట్టాలి. నీళ్ళు పెడితే మంకీస్ కూడా వస్తున్నాయండి, చక్కగా వచ్చి తాగిపోతున్నాయి మంకీస్. 2 మొక్కలు, ఒకటేమో కొనుక్కొచ్చాను నర్సరీ నుండి. దాని తర్వాత ఇగో ఇది చక్కగా మళ్ళీ నాటు పెట్టుకున్నా అండి కొమ్మ ద్వారా. దీనికి కూడా పండ్లు స్టార్ట్ అయినాయి. ఇదైతే పూత రాదు, డైరెక్ట్ కాయలే వచ్చేస్తాయి. కాబట్టి మనము పూత వస్తుందేమో అని వెయిట్ చేయొద్దండి, రావడమే కాయలు వస్తాయి. చాలామందికి తెలిసిన విషయమే ఇది. ఇందులో అయితే కిచెన్ కంపోస్ట్ వేశాను, అన్ని మొక్కలకు కిచెన్ కంపోస్ట్ వేసానండి. కొన్ని మొక్కలు ఎండిపోతున్నాయి, ఇవన్నీ తీసేయాలి. తీసేసి మళ్ళీ నెక్స్ట్ సీజన్ కోసం చక్కగా రెడీ చేయాలి కుండీలను. ఇవన్నీ తీసేసి ఎరువేసి మళ్ళీ రెడీ చేయాలండి. ఎండిపోయిన మొక్కలన్నీ తీసేస్తాను. ఇక తీసేసి మొత్తం క్లీన్ చేసి జూన్ కోసం రెడీ చేసుకోవాలి. ఇప్పుడు మేలో కూడా కొన్ని విత్తనాలు వేసుకోవచ్చు, బెండ కానీ, తర్వాత చెట్టు చిక్కుడు ఇలాంటివి వేస్తే ఏంటంటే వర్షాలు పడిన వెంటనే మనకు కాత వస్తుందండి. అప్పుడు కొంచెం మార్కెట్లో కూడా ఎక్కువ ఉండవు కూరగాయలు, కాబట్టి మనకు కాత వస్తుంది. పాలకూర చూసారా, ఎంత పెద్ద ఆకులతోటి ఎంత హెల్తీగా వచ్చిందో చూడండి. ఒక్కటే మొక్క పప్పులోకి మంచిగా పుష్కలంగా సరిపోతుంది, అంత పెద్దగా వచ్చిందండి. ఇది ఈరోజు తోట విశేషాలు, ఫ్రూట్స్ హార్వెస్టింగ్. మీకు నచ్చాయి అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. హ్యాపీ గార్డెనింగ్ అండి. చక్కగా మీరు కూడా మిద్దె తోటలు మెయింటైన్ చేయండి. ఆకుకూరలు, తర్వాత పచ్చిమిర్చి అన్న కనీసం పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి.
హ్యాపీ గార్డెనింగ్ అండి. బాయ్ అండి.